పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తతలు రాజుకున్నాయి. అమెరికా, ఇరాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పడ్డాయి. ఇరు దేశాల దాడులకు దిగాయి. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి వరుసగా రెండో రోజు దాడులు చేసుకున్న ఇరు దేశాలు పరస్పరం ఆరోపణలు చేసుకున్నాయి. ఇలా అయితే పూర్తి స్థాయి ఒప్పందం కుదరకుండా చర్చలు నిలిపేస్తామని అమెరికాకు ఇరాన్ వార్నింగ్ ఇస్తే అసలు ఇరాన్ ఉనికినే లేకుండా చేస్తామని ట్రంప్ హెచ్చరించారు. హార్మూజ్ జలసంధిలో పనామా జెండాతో ప్రయాణిస్తున్న ఓ చమురు ట్యాంకర్పై డ్రోన్ దాడి జరగడంతో ఇరాన్లోని పలు సైనిక స్థావరాలపై అమెరికా దాడులు చేసింది. హార్మూజ్ జలసంధిలోని 10 ఇరానియన్ సైనిక లక్ష్యాలపై అమెరికా యుద్ధ విమానాలు దాడులు చేశాయి. అమెరికా దాడుల్లో ఇరాన్ సైనిక పరికరాలు, కమ్యూనికేషన్ వ్యవస్థలు, వైమానిక రక్షణ కేంద్రాలు, డ్రోన్ నిల్వ కేంద్రాలకు నష్టం వాటిల్లింది. ప్రతీకారంగా ఇరాన్ కూడా అటాక్స్ చేసింది. కువైట్, బహ్రెయిన్లోని అమెరికా నౌక, వైమానిక స్థావరాలపై క్షిపణులు, డ్రోన్లతో దాడులు చేసింది. దీంతో కువైట్, బహ్రెయిన్ ప్రభుత్వాలు తమ దేశాల్లోని వైమానిక రక్షణ వ్యవస్థలను అప్రమత్తం చేశాయి. దాడులు జరిగిన వెంటనే బహ్రెయిన్లోని ఎమర్జెన్సీ వార్నింగ్ సైరన్స్ మోగాయి. బహ్రెయిన్ వ్యాప్తంగా ఎయిర్ రైడ్ సైరన్లు యాక్టివేట్ అయ్యాయి. పౌరులు, విదేశీయులు సురక్షిత ప్రాంతాలకు చేరుకోవాలని బహ్రెయిన్ ప్రకటించింది. ఇరు దేశాల పరస్పరం దాడులతో 2 వారాల్లోనే కాల్పుల విరమణ ఒప్పందం ఉల్లంఘించినట్లయింది. కాల్పుల విరమణకు భగ్నం వాటిల్లడంపై అమెరికా, ఇరాన్ పరస్పరం ఆరోపణలు చేసుకున్నాయి. ఒప్పందాన్ని ఉల్లంఘించి దాడులు చేసింది మీ దేశమే అంటూ ఇరాన్, అమెరికా పరస్పరం నిందించుకున్నాయి. వాణిజ్య నౌకలపై ఇరాన్ దాడులు కొనసాగించడంతోనే తమ బలగాలు ఇరాన్ సైనిక స్థావరాలపై అటాక్స్ చేసినట్లు అమెరికా సెంట్రల్ కమాండ్ సెంట్కామ్ ప్రకటించింది. మరోవైపు ఇరాన్ తీర ప్రాంతంలోని 5 సైనిక స్థావరాలపై అమెరికా దాడి చేసిందని ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ ఆరోపించారు. దీంతో కువైట్లోని అలీ అల్ సలెం వైమానిక స్థావరం, బహ్రెయిన్లోని అమెరికా 5వ నౌకాదళ కేంద్రం సహా 8 కీలక లక్ష్యాలపై బాలిస్టిక్ క్షిపణులు, డ్రోన్లతో దాడి చేసినట్లు ప్రకటించింది. హర్మూజ్ జలసంధిలో నౌకల రాకపోకలను నియంత్రించే హక్కు తమకుందని చెబుతున్న ఐఆర్జీసీ ఇకపై నిబంధనలు ఉల్లంఘించే నౌకలపై గతంలో కంటే మరింత కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. అమెరికా కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించిందని ఆరోపిస్తూ ఇలాంటి చర్యలు కొనసాగితే మాత్రం పూర్తిస్థాయి ఒప్పందం కోసం జరుగుతున్న దౌత్య ప్రయత్నాలన్నీ నిలిచిపోతాయని ఇరాన్ వార్నింగ్ ఇచ్చింది. ఇరాన్ విదేశాంగ శాఖ కూడా అమెరికా దాడులను తీవ్రస్థాయిలో ఖండించింది. ఒప్పందాలకు విలువివ్వకపోవడం, హామీలను ఉల్లంఘించడం అమెరికా స్వభావమని విమర్శించింది. దాడుల అనంతరం అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇరాన్కు వార్నింగ్ బెల్స్ మోగిస్తూ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేశారు. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఇరాన్ పదే ఉల్లంఘిస్తోందని ట్రంప్ ఆరోపించారు. ఇరాన్ ఎప్పటికీ పాఠం నేర్చుకోకపోవచ్చని విమర్శించారు. ఇక తాము ఓపికతో ఉండలేమని, అవసరమైతే తాము ప్రారంభించిన సైనిక చర్యను త్వరగా పూర్తి చేయాల్సొస్తుందన్నారు. అదే జరిగితే ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇండియా ఉండదని, ఇరాన్ ఉనికినే తుడిచిపెట్టేస్తామని హెచ్చరించారు. హార్మూజ్ను మూసేయడానికి ప్రయత్నిస్తే గతంలో కంటే 20 రెట్లు శక్తివంతంగా సైనిక దాడులకు ఆదేశిస్తానన్నారు ట్రంప్. ఇరు దేశాల దాడులు, ముఖ్యంగా ఇరాన్పై అమెరికా వరుసగా రెండో రోజు దాడులు, ఇరాన్ ఇక ఉండదంటూ ట్రంప్ చేసిన హెచ్చరికలతో పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తతలు రాజుకుంటున్నాయి.